పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా రాయబడిందో జాగ్రత్తగా గమనించండి. Number one, మొట్టమొదటి విషయం, one language. ఒక భాష. We saw that today. ఈ రోజు మనం చూసాం, The language of the computers. మరి అదే కంప్యూటర్ల యొక్క భాష. Immediately after one language, ఆ ఒక్క భాష తర్వాత వెంటనే one program. ఒక కార్యక్రమం. And what is that program? ఆ కార్యక్రమం ఏంటి? To reach to the top of heaven. పరలోకములకు చేరడానికి, ఆకాశము పైకి చేరడానికి. Who is the ringleader of this program? ఈ యొక్క కార్యక్రమానికి నాయకుడు ఎవరు? It's not written here. అది ఇక్కడ రాయబడలేదు కానీ But Brother Branham mentions it. కానీ సోబెరామ్ గారు అని చెప్పాడు. It was a wicked king whose name was Nimrod. అది ఒక దుష్టుడైన రాజు, అతని పేరు నిమ్రోదు. Nimrod was building this tower. నిమ్రోదు ఈ యొక్క గోపురాన్ని కడతా ఉన్నాడు. Are you with me till now? ఇప్పటిదాకా మీరు నాతోనే ఉన్నారా? Let us all be one. మనమందరము కూడా ఒకటవుదాము. And we'll find a way to heaven. మరి పరలోకానికి వెళ్ళడానికి మన మార్గాన్ని కనుగొంటాము. We have our own space program. మనకు మన యొక్క సొంత అంతరిక్ష కార్యక్రమం ఉంటుంది. We'll reach to the top of the skies. మనము ఆ ఆకాశములో పైకి మనం చేరుదాము. Let us make us a name. మనం ఒక పేరును మనం సంపాదించుకుందాము. Lest we be scattered abroad upon the face of the whole earth. మరి భూమి అంతని కూడా మనము చెదిరిపోకుండా ఉందాము. Can you see that? దాన్ని మీరు చూడగలుగుతున్నారా? They have a program. వారికి ఒక కార్యక్రమం ఉంది. It's a space program. అది అంతరిక్ష కార్యక్రమం. Are you with me till now? ఇక్కడ దాకా మీరు నాతోనే ఉన్నారా? Now if you follow the history, ఇప్పుడు మీరు చరిత్రను వెంబడిస్తే, when computers were discovered, కంప్యూటర్లు కనుగొనినప్పుడు, immediately after the discovery of computers, కంప్యూటర్లు కనుగొనబడిన వెంటనే man started a space program. మానవుడు అంతరిక్ష కార్యక్రమం మొదలుపెట్టాడు. In the 1960s, 1960లలో they sent the first man, మొట్టమొదటి వ్యక్తిని వాళ్ళు అక్కడ పైకి పంపారు. Yuri Gagarin. యూరి గగారిన్. He was sent in space. అతను అంతరిక్షంలోకి పంపబడ్డాడు. Then John Glenn from United States. యునైటెడ్ స్టేట్స్ నుండి జాన్ గ్లెన్ కూడా. They were sent in the outer space. వారు బయట ఉన్న అంతరిక్షంలోకి వారు పంపబడ్డారు. How would a rocket go up? మరి ఏ విధముగా రాకెట్ పైకి వెళ్తారు? They will control it by computers. వారు ఇక్కడ భూమి పైన కంప్యూటర్ల ద్వారా దాన్ని నియంత్రిస్తారు. And the rocket will go in the outer space. మరి ఈ యొక్క రాకెట్ అది అంతరిక్షం బయటికి వెళ్ళిపోతుంది. Man started his own space program. మానవుడు తన యొక్క సొంత అంతరిక్ష కార్యక్రమం మొదలుపెట్టాడు. And they had another motive. మరి దానికి ఒక వాళ్ళ లక్ష్యం కలిగి ఉన్నారు. Nimrod was a mighty hunter. ఎగ్జాక్ట్లీ నిమ్రోదు ఒక బలిష్ఠుడైన వేటగాడు. He made the first world army. అతను మొట్టమొదటి ప్రపంచంలోని మొట్టమొదటి సైన్యాన్ని చేశాడు. What's the purpose? ఉద్దేశం ఏంటి? That the whole earth be under my control. భూమి అంతా కూడా నా యొక్క నియంత్రణలో ఉండాలని. Why did man become interested in space? ఎందుకు మానవుడికి అంతరిక్షం పైన ఆసక్తి కలిగి ఉన్నది? The true space, I can use satellites. ఆ అంతరిక్షం ద్వారా నేను నా యొక్క సెటిలైట్లను ఉపయోగించవచ్చు. Then I can start Star Wars. అప్పుడు నేను దాని ద్వారా నక్షత్రముల యుద్ధాన్ని మొదలుపెట్టొచ్చు. Through the satellites, I can guide my missiles. ఎగ్జాక్ట్లీ సెటిలైట్ల ద్వారా నేను నా యొక్క మిసైళ్లను మార్గదర్శిగా నడిపించవచ్చు. Then I become a superpower.